హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బ్రైడల్ కలెక్షన్ చూసేద్దామండి. ఫస్ట్ శారీ చూడండి, రెడ్ కలర్. ఇక్కడ రెడ్ కలర్కి మనకి పైన లీవ్స్ అండ్ ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది. సో ఈ శారీకి మనం బ్లౌజ్ ఎలా డిజైన్ చేసామో చూపిస్తానండి మీకు. చూసేద్దాం బ్లౌజ్. ఇక్కడ బ్లౌజ్ చూడండి, నేను బాటిల్ గ్రీన్ తీసుకున్నాను. ఏంటంటే మనకి లైట్ గ్రీన్ వచ్చింది, కాకపోతే బాటిల్ గ్రీన్ పైన కలర్ బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను బాటిల్ గ్రీన్ తీసుకున్నాను. హ్యాండ్స్కి కట్ వర్క్ వస్తుంది. ఇక్కడ ఫ్లవర్స్ అండ్ లీవ్స్ అంటే శారీకి మ్యాచ్ అయ్యేలా మనం డిజైన్ చేసాము. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ ఫ్లవర్స్ అయితే అసలు ఏంటంటే నాట్ స్టిచ్ వచ్చింది కదా, చాలా థిక్గా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇక్కడ లీవ్స్ కూడా చూసుకున్నట్లయితే డబల్ షేడ్ ఉంది చూడండి. దగ్గర నుంచి చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీకు దూరం నుంచి సేమ్ మగ్గం వర్క్ లాగే కనిపిస్తుందండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ లుక్తో ఉంటుంది హ్యాండ్స్. అండ్ ఇక్కడ మనము 3 కలర్స్ యూస్ చేసాము. లైట్ గోల్డ్, థిక్ గోల్డ్ అండ్ రెడ్ కలర్ శారీ కలర్ యూస్ చేసి చేయడం జరిగింది. చూడండి, బ్యాక్ నెక్ ఏంటంటే మనకి రౌండ్ నెక్ ఇచ్చాము. ఇక్కడ లట్కన్స్ కూడా చూసుకున్నట్లయితే మనము ఈ ఫ్లవర్ డిజైన్కి తగ్గట్టుగా ఫ్లవర్స్ లట్కన్స్ వేసానండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫ్రంట్ కూడా మనకు నార్మల్ నెక్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ బ్లౌజ్. ఇక్కడ ఈ బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనకి హ్యాండ్స్కి కట్ వర్క్ ఇచ్చాము. ఫ్లవర్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి. డిజైన్ చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. సో నాకైతే బాగా నచ్చింది ఈ డిజైన్. మీకు కూడా నచ్చాయని నేను అనుకుంటున్నాను. సో మీకు డిజైన్స్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల కొంచెం నాకు సపోర్టివ్గా ఉంటుందండి. అలాగే మీకు ఈ బ్లౌజెస్ అనే కాదండి, ఏ బ్లౌజెస్ చేయించుకోవాలనుకున్నా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ కాండి. కొంచెం ఏంటంటే ఒక రిక్వెస్ట్ అండి, ఫోన్ కాల్స్ చేయొద్దు. ఎందుకంటే నేను ప్రతి ఒక్కరికి ఆన్సర్ చేయలేను కదా, కొంతమందికి చేయలేకపోతున్నాను. సో మెసేజ్ పెట్టండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకే అండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బ్లౌజ్ బ్యాక్ నెక్ చాలా అంటే చాలా బాగుంది కదా. ఇక్కడ మీకు స్కిప్ చేసినట్టు అనిపిస్తుంది కదా డిజైన్, బట్ అది నేను ఎందుకు స్కిప్ చేశాను అంటే యాక్చువల్గా అయితే ఇది మనము నెట్ పైన వేయాల్సిన డిజైన్, కాకపోతే కస్టమర్ ఇలాగే వేయమన్నారు. ఇక్కడ మిడిల్ పార్ట్లో అది కటింగ్లో పోతుంది. సో అందుకని నేను దగ్గర ఉన్నప్పుడు కొంచెం స్కిప్ చేశాను. చూడండి, కట్ వర్కే వస్తుంది బ్యాక్ ఫ్రంట్. అండ్ నెక్స్ట్ శారీ చాలా బ్యూటిఫుల్గా ఉందండి. మొత్తం సెల్ఫ్ వచ్చింది. సెల్ఫ్ కలర్కి మనం ఇలా డిజైన్ చేసాము. అండ్ దీని బ్లౌజ్ చూద్దాము. వైన్ కలర్ బ్లౌజ్. బ్యాక్ చూడండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ డిజైన్. మనకి బ్రైడల్ వర్క్కి అయితే చాలా బాగుంటుందండి. మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది. మనము కుందన్స్ స్టిక్ చేసేసరికి అసలు మగ్గం వర్క్ లాగే అనిపిస్తుంది. చాలా హెవీగా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ హ్యాండ్స్ కూడా మనకి బ్యాక్ లాగా హెవీ వర్క్తో వస్తాయి. ఇది కూడా ఏంటంటే 5-6 కలర్స్ వేసుకోవచ్చు, బట్ శారీలో కలర్స్ ఏం లేవు కదా. సో సెల్ఫ్ కలర్ అండ్ గోల్డ్, నేను సిల్వర్ కలర్ కొంచెం అక్కడక్కడ యూజ్ చేశాను. నెక్స్ట్ శారీ వచ్చేసి క్రీమ్ కలర్కి మనకి వాయిలెట్ కలర్ బార్డర్ వచ్చింది. దీని బ్లౌజ్ చూసేద్దాం. ఈ బ్లౌజ్ ఏంటంటే ఇది మీకు ఎల్బో హ్యాండ్స్. మీకు ఏంటంటే ఈ వర్క్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్కి అవుతుందండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనకి ఏంటంటే స్టిచెస్ తక్కువ ఉంటాయి. చాలా చాలా నీట్గా కనిపిస్తుంది చూడండి. ఇది ఇంకా మీకు ఇక్కడ వీడియోలో కంటే రియల్గా చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ డిజైన్. బ్యాక్ చూడండి, మనకి బ్యాక్ కూడా కట్ వర్క్ ఇచ్చారు. మీరు ఇక్కడ నేను 5 లట్కన్స్ వేసాను అనుకోవద్దు. ఏంటంటే ఫస్ట్ కొంచెం సైజ్ చిన్నగా వచ్చింది, సో అందుకని ఇంక్రీజ్ చేసి ఇంకా కొంచెం పెద్దగా వేసాను. నెక్స్ట్ శారీ చూసేయండి. మనకి ఏంటంటే గ్రీన్ కలర్కి మెరూన్ కలర్ బార్డర్ వచ్చింది. ఇక్కడ చూడండి, హ్యాండ్ ఏంటంటే మనము బ్లౌజ్లో వచ్చిన బార్డర్ యూజ్ చేసుకొని చేస్తాం, అందుకే చిన్నగా బార్డర్లా వేసాను. ఇక్కడ ఇంకా థ్రెడ్స్ కూడా కట్ చేయలేదు. బ్యాక్ ఏంటంటే కొంచెం హడావిడిగా ఉందండి, కస్టమర్కి ఈరోజు పంపించేయాలి. సో అందుకని ఫస్ట్ అయితే నేను వీడియో షూట్ చేసుకుంటున్నాను. మళ్ళీ బ్లౌజెస్ వెళ్తే మనకి వీడియోస్కి ఉండవనేసి. సో చాలా వరకు అలా వెళ్ళిపోతున్నాయి చూడండి. అప్పుడప్పుడు గుర్తున్నప్పుడు అయితే చేస్తున్నాను. బ్యాక్ మొత్తం కట్ వర్క్ వస్తుంది, బ్యాక్ అండ్ ఫ్రంట్. లట్కన్స్ అయితే కొంచెం డిఫరెంట్గా ఇచ్చాను. నెక్స్ట్ ఇది మనకి శారీలో వచ్చిన క్లాత్ పైన వేసామండి. ఇది టిష్యూ క్లాత్ కాబట్టి చాలా గట్టిగా ఉంది. కాకపోతే మనకి పల్చగా ఉన్న క్లాత్ అయితే ఇంత బ్యూటిఫుల్గా అయితే రాదు. కొంచెం చూసుకోండి, క్లాత్ని బట్టి మీరు శారీ పైన వేయించుకోవాలా వద్దా అని కూడా డిసైడ్ కండి. చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ఈ డిజైన్ అయితే, ఎందుకంటే క్లాత్ చాలా బాగుందండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్, ఆ కలర్ శారీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూడండి, మనకి లైట్ కాపర్ అండ్ గ్రీన్ కలర్తో వర్క్ చేశాను. చాలా నీట్గా వచ్చింది, బాగుంది కదా శారీ క్లాత్ పైన వేసినా కూడా.
నెక్స్ట్ ఈ డిజైన్ అయితే వాళ్ళ పెళ్ళికూతురు వాళ్ళ మమ్మీది, కొంచెం సింపుల్గానే వేయించుకున్నారు. సో ఇదండి డిజైన్. బ్యాక్ అండ్ ఫ్రంట్ మనకి రౌండ్ నెక్ వస్తుంది. ఇక్కడ మనకి హ్యాండ్స్కి ఏంటంటే మనకి ఇలా మిడిల్ పార్ట్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో ఎండ్ వరకు చూసినందుకు. మీకు ఏ వర్క్ కావాలన్నా వాట్సాప్ త్రూ ఆర్డర్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.